అన్న, మన సోలార్ సిస్టంలో సన్ చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అలాగే మన భారతీయులు నవగ్రహాలకు పూజ చేస్తారు, అవి 9. మళ్ళా వాటిలో సూర్యుడు, చంద్రుడు ఉంటారు, మొత్తం 11. అసలు ఈ లెక్క ఏంటన్నా? మన సోలార్ సిస్టంలో సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు కాదు, 8 గ్రహాలే. చివరిది ప్లూటో గ్రహం కాదు అని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ 2006లో ప్రకటించింది. ఎందుకంటే ఇతర గ్రహాల లాగా ఇది వాటి క్రైటీరియాని ఫాలో అవ్వట్లేదు అని. అలానే మన నవగ్రహాల ప్రకారం భూమిపైన మనం ఉంటున్నాం కాబట్టి భూమిని లెక్క వేయరు. ఇప్పుడు ఎన్ని గ్రహాలు? 7. మన భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడి వల్ల మన భూమికి ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన సముద్రాల్లో కదలికలు చంద్రుడి వల్లే వస్తాయి. పౌర్ణమి రోజు మరీ ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు చెప్పు, చంద్రుడిని యాడ్ చేస్తే ఎన్ని గ్రహాలు? 8. అసలు ఈ సూర్యుడే ఈ గ్రహాలన్నిటికీ అధిపతి. ఒకవేళ ఈ సూర్యుడే లేకపోతే ఈ గ్రహాలన్నీ ఈ అనంత విశ్వంలో ఎటుకొట్టుకుపోతాయో కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి సూర్యుడిని యాడ్ చేయి. ఇప్పుడు ఎన్ని? 9. మన నవగ్రహాల లెక్క సరిపోయిందా? ఇవే మనం పూజించే నవగ్రహాలు. 7 గ్రహాలు, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు అని కాకుండా సింపుల్గా మనకు అర్థమయ్యేలాగా నవగ్రహాలు అని చెప్పారు. సరిపోయింది. మనం చంద్రుడిని యాడ్ చేసినట్టు శాటర్న్ చుట్టూ 274 ఉపగ్రహాలు ఉంటాయి, వాటిని యాడ్ చేయరా? చేయము. ఎందుకంటే భూమికి వాటి వల్ల ఏ ఎఫెక్టు ఉండదు. వాటి వల్ల శాటర్న్కి మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. మన భూమికి డైరెక్ట్గా శాటర్న్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ చంద్రుడు మాత్రం మన భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం. అందుకే మన నవగ్రహాల్లో చంద్రుడు ఉంటాడు. అసలు ఈ గ్రహాల గురించి ఏ టెలిస్కోపు, ఏ పరిజ్ఞానం లేని రోజుల్లో మన వాళ్ళు ఎలా చెప్పారన్నా? అదే కదా, మనకి తెలియదు అంటే లేదని కాదు. మనం చూడలేనిది, ఏదో తెలియని ఒక గొప్ప మిస్టరీ ఈ భారతదేశ హిస్టరీలో ఉంది. ఇది భారతదేశం యొక్క గొప్పతనం, మన భారతదేశంలో పుట్టిన మన పూర్వీకుల గొప్పతనం. అంతేకాని ఇది ఒక జాతికో మతానికో సంబంధించింది కాదు. భారతదేశం యొక్క చరిత్ర, ప్రపంచానికే నాగరికత నేర్పిన అఖండ భారతదేశం యొక్క గొప్ప చరిత్ర.